నిరుత్సాహం ఎందుకు వస్తుందో తెలుసా? ఇక నేను చేయలేను, నా జీవితం వ్యర్థము, నా జీవితం ఇదే అన్నప్పుడే మనకు నిరుత్సాహం అనేది వస్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను అలా నిలబెట్టలేదు. నువ్వు చేయగలవు, నీ ద్వారా ఏదో ఒకటి నేను చేయించుకోగలను. నేను నిలబెట్టుకున్నాడంటే నీకున్న స్థితిని బట్టి దేవుడు ఆ స్థితిని బలంగా మార్చి నిలబెట్టి దాని ద్వారానే తన పరిచయం కొనసాగించుకునే దేవుడు మన గొప్ప దేవుడు. ఎందుకంటే మనకి బలహీనత, ఎందుకంటే మనకి నిరుత్సాహం, ఎందుకు? డబ్బులు లేకపోతే నిరుత్సాహం, అనారోగ్యం వస్తే నిరుత్సాహం, ఇంట్లో సమాధానం లేకపోతే నిరుత్సాహం, ఉద్యోగం లేకపోతే నిరుత్సాహం. కానీ ప్రయత్నం అనేది చేస్తున్నామండి. మనము దేవుని కలిగి ఉండి, ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి మనము ప్రయత్నం అనేది చేయగలుగుతున్నాము. ఎందుకు ప్రభువా నేను ప్రార్థనలో ముందుకెళ్ళలేకపోతున్నాను? ఎందుకు ప్రభువా నేను విశ్వాసంలో ముందుకెళ్ళలేకపోతున్నాను? ఎందుకు ప్రభువా నేను నా ఆత్మీయ స్థితిని బలంగా ఉంచుకోలేకపోతున్నాను? మనం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకో తెలుసా? ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? అపవాది కార్యాలకు చూపబడు, నేను చేయలేనేమో అన్న భావన. దేవుడు సమర్థుడండి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నువ్వు నిలబడితే సముద్రాన్ని కూడా దాటించగలిగే సత్తా సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ఆ విశ్వాసం మనలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మన విశ్వాసం కలిగి ఆయన నడిపించేవాడు నమ్మకస్తుడు. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆ నమ్మకస్తుల మీద మనం ఆనుకుంటామో, నడి సముద్రాన్ని కూడా నిన్ను దాటించి దానిపైన విజయం కలిగించి దేవుడు మన గొప్ప దేవుడు.